నా పరువు తీసి పారేయలేదు. ఆ మైకంలో నీలవేణి నా మీద ఏవైనా 4 మాటలు విసిరేస్తుంటే నేనేమైపోయేదాన్ని? అవునమ్మా, ఆ నీలవేణికి రోజు రోజుకి ఈ ఇంట్లో బలం పెరుగుతుంది. దానికి బలం పెరిగితే మనకి బలం తగ్గిపోతుంది. దానికి నోరులేస్తే మనం నోరు తగ్గించాల్సి వస్తుంది. అక్క చెప్పింది నిజమేనమ్మా. ఏదో ఒక రోజు అది మన తల మీదకెక్కి తైతక్కలాడకముందే దాని తిక్క తీర్చే ఉపాయం ఏదో చూడాలమ్మా. అవును, అదేదో త్వరగా ఆలోచించండి. అత్తయ్య గారు, మీరన్నట్టు మనం ముందుగానే జాగ్రత్త పడాలి. లేకపోతే తారక్తో పాటు నీలవేణి కూడా కూర్చొని తాగుడు మొదలు పెడుతుంది. దాంతో ఇక మన ఇంట్లోనే ఒక వైన్ షాప్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కాంచనా, మీ ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో ఇప్పటికే తెలియకపోతే ఎలానే? కాస్త మంచి చెడ్డలేవో నువ్వైనా నేర్పు. ఏంటండి ఇది? ఆ నీలవేణి పీడ ఎలా విరగడవుతుందా అని మేము ఆలోచిస్తూ ఉంటే మీరేమో వైన్ షాప్ పెట్టుకోవాలి, వైన్ షాప్ దగ్గర ఒక కుర్రాన్ని పెట్టాలి, వైన్ షాప్ పక్కన ఒక బజ్జీల బండి పెట్టాలి అని ఏదేదో వాగుతారు. ఛీ! ఏంటో వీళ్ళు మాట్లాడుకున్నదే పెద్ద రాజకీయాల్లో ముఖ్య అంశాలు అనుకుంటారు. నేను మాట్లాడింది మాత్రం ఏ రోజు పట్టించుకున్నారు కనుక. ఎందుకు తాగారు? నీలవేణి, చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఎలక్కి చెప్పినట్టు చెప్పాను, ఆయన మీరు వినలేదు. తారక్ సార్ మళ్ళీ తాగుతున్నారా? ఇక నుంచి మీరు తాగితే తాగద్దు అని చెప్పను. మీతో పాటు నాకు కూడా ఒక గ్లాస్ పెట్టుకుంటాను. మీకు ఒక పెగ్గు పోసుకోండి, నాకు ఒక పెగ్గు పోయండి. ఇద్దరం కలిసి తాగి తందనాలాడదాం. ఇంట్లో ఉన్న బాటిల్స్ అన్నీ ఖాళీ చేసేద్దాం, సరేనా? మీ తాగుడు ఎలాగూ మాన్పించలేకపోతున్నాను, అందుకే నేను కూడా మీతో పాటు కలిసి తాగడం మొదలు పెడతాను. నేను కూడా తాగడం మొదలు పెడితే ఇక మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కదా. మీరిక హాయిగా తాగొచ్చు. తారక్ సార్, తారక్, మనం ఒక మొక్క నాటితే అది పెరిగి పెద్దయ్యే వరకు దానికి నీళ్లు పోయాలి, ఎరువులు వేయాలి. అప్పుడే అది చెట్టుగా మారి మనకి ఫలాలను ఇస్తుంది. మన మనుషుల మధ్య ఏర్పడే బంధాలు కూడా అంతేరా. ఒక ఆరోగ్యకరమైన మొక్కలాగా మొదలవుతాయి. ఆ బంధాలు గొప్పగా ఎదగాలి అంటే ఆ బంధాలనే మొక్కలకి ప్రేమ అనే నీరు పోయాలి, నమ్మకం అనే ఎరువు వేయాలి. అవి లేని పక్షంలో ఆ మొక్క చెట్టు కాకుండా ఎలా ఎండిపోతుందో మనుషుల మధ్య ఏర్పడిన బంధాలు కూడా ప్రేమ నమ్మకం కరువయి ఎండిపోతాయి, చల్లా చెదురైపోతాయి. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు డాడీ? ఏరా, నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? నీలవేణ్ణి చూడు, ఇంత మంచి భార్య ఎవరికైనా దొరుకుతుందా? ఇంత మంచి అమ్మాయిని ఎవరైనా భార్యగా రావాలని కోరుకోరా? నీ అదృష్టం బాగుండి నీలవేణి నీకు భారీగా దొరికిందిరా. ఆ విషయం నేను కూడా ఒప్పుకున్నాను డాడీ.
నేను మాత్రం కాదంటున్నానా? ఆ విషయాన్ని ఒప్పుకుంటే సరిపోదురా. నీలవేణితో నీకు ఏర్పడిన బంధాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లా చెదురైపోకుండా చూసుకోవాలి. ఏ నేనిప్పుడు చూసుకోవడం లేదని మీరు అనుకుంటున్నారా? నీకు ఆ బంధాన్ని కాపాడుకోవాలనే ఆశ ఆత్రం ఉన్నాయి, కానీ ఆ బంధాన్ని కాపాడుకునే పద్ధతి తెలియటం లేదురా. అలా అంటున్నారేంటి డాడీ? నాకు నీలవేణి అంటే ఇష్టమని మీకు మాత్రం తెలీదా? నీ భార్య మీద నీకు ఇష్టం ఉంటే సరిపోదు, నీ మీద తనకి నమ్మకం కలిగేలా నువ్వే చేసుకోవాలి. ఏ నీలవేణికి నా మీద నమ్మకం లేదా? చూడు, నీ చేత మందు మానిపించాలని నీలవేణి ఎంతగానో ప్రయత్నిస్తోంది. నీ ఆరోగ్యం కోసం తను ఎంతగానో పాటుపడుతోంది. దానికోసమే నీకు ఎన్నోసార్లు తాగొద్దని చెప్పింది, అయినా నువ్వు మాట వింటలేదు. నీకు ఎన్నోసార్లు తాగొద్దని చెప్పింది, అయినా నువ్వు మాట వింటలేదు. ఆఖరికి నిన్ను దారిలో పెట్టడం కోసం తను తాగటం మొదలుపెట్టింది. నా చేత మందు మాన్పించడం కోసం తను చేసిన పని కరెక్ట్ అంటారా? చూడు తారక్, నీలవేణి మందుకు బానిస కాదు కదా, మందు తాగి చిందులేసే రకం కూడా కాదు కదా. ఇక్కడ నీలవేణి ఎందుకు తాగింది, ఎందుకు గొడవ చేసింది, అది నువ్వు అర్థం చేసుకోవాలరా. దాని వెనక బలమైన కారణం ఉందని నువ్వు గ్రహించాలి. తను చేసిన పని నీకు నచ్చకపోయి ఉండొచ్చు, నీకు కోపం తెప్పించి ఉండొచ్చు, కానీ నీలవేణి చేసింది నీకోసం. నువ్వొక దారిలో పడటం కోసం. నువ్వు మందు మానేయకపోతే తను నీకోసం ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అది ఈ రోజే నీకు అర్థమై ఉంటుంది. చూడు తారక్, నువ్వు దారిలో పడితే, నువ్వు ఆ మందు మానేస్తే మొదటగా సంతోషపడేవాణ్ణి నేనే. నువ్వు ఆ నీలవేణికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ముందు మందు మానేరా. అదే తనకి చాలా పెద్ద బహుమతి. అర్థం చేసుకో.